నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. కొన్ని విషయాలు కఠినంగా ఉన్నాయి అని కీర్తనకారుడు దేవునితో అన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇందులో పొరపాటేమీ లేదు. జీవితంలో కఠినమైన విషయాలెన్నో ఉన్నాయి. ఈ మధ్య నాకు ఎవరో అందమైన ఎర్రటి పూలగుత్తి ఇచ్చారు. ఎక్కడివి అని అడిగాను. ఇవి రాళ్లలో పూసిన పూలు. నేల ఏమీ లేని రాళ్లపైనే ఇవి వికసిస్తాయి అని వాళ్ళు చెప్పారు. కఠినమైన పరిస్థితుల్లో దేవుని పుష్పాల గురించి ఆలోచించాను. ఇలాంటి రాతిపూల కోసం ఆయన హృదయంలో గులాబీలపై లేని ఒక ప్రత్యేకమైన వాత్సల్యం ఉందేమోనని నేను అనుకుంటాను. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనలను కట్టడానికే గాని పడగొట్టడానికి కాదు. కష్టాలు ఒక మనిషి వ్యాపారాన్ని పాడుచేయవచ్చు కాని అతని వ్యక్తిత్వాన్ని బాగుచేస్తాయి. బాహ్య పురుషుడి పాలిట కత్తిదెబ్బ అంతరంగ పురుషుడికి ఆశీర్వాదకారణం కావచ్చు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఏదన్నా శ్రమలకు అవకాశమిస్తే మనకు వాస్తవంగా జరిగే నష్టం ఏమిటంటే పెనుగులాడటం ద్వారా, తిరుగుబాటు చేయటం ద్వారా మనం పోగొట్టుకునేదే. కొలిమిలో దగ్ధమై సమ్మెట దెబ్బలు తిన్నవారే యోధులవుతారు. అగ్ని పరీక్ష ద్వారానే వస్తుంది శౌర్యం. రక్తం తడిసిన నేలలోనే పుష్పిస్తుంది పరమాత్మకిష్టమైన పుష్పం.